ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరచెదను. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ వచనము. ఎవరిని దేవుడు ప్రేమించుచున్నారు అంటే దేవుని ఆరాధించే వారిని, ఆయన ఆజ్ఞలకు విధేయులైన వారిని, దేవుని వాక్యం ద్వారా ఆయన స్వరాన్ని వినేవారిని, దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేసేవారిని ఆయన ప్రేమించుచున్నాడు. అటువంటి వారిని దేవుడు పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, శిక్ష నుండి తప్పించి నిత్య జీవాన్ని ప్రసాదించుచున్నారు. బబులోను రాజైన నెబుకద్నెజరు బంగారు విగ్రహాన్ని చేయించి దాన్ని నిలువబెట్టి ఆ విగ్రహమునకు సాగిలపడి నమస్కరించవలనని సర్వజనులకు ఆజ్ఞాపించారు. దేశ ప్రజలందరూ విగ్రహానికి సాగిలపడుచుండగా షడ్రకు, మేషకు, అబేద్గను అను ఈ ముగ్గురు యవనస్తులు ఆ విగ్రహానికి నమస్కరించుటకు నిరాకరించి దేశానికి, రాజుకు ఒక గొప్ప సంచలనాత్మక సందేశాన్ని అందించారు. రాజు కోపముతో వారిని బంధించి మండుచున్న అగ్నిగుండములో వేయించాడు. వారు దేవుణ్ణి ప్రేమించుచున్నారు గనుక దేవుడే దిగివచ్చి అగ్నిగుండములో వారితో తిరిగాడు. దేవుడు వారిని తప్పించాడు గనుక అగ్ని వారిని ఎటువంటి హాని చేయలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విధముగానే సాతానుడు ప్రపంచవ్యాప్తముగాను ప్రతి దేశములోనూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. వాటిని నిరాకరించిన వారిని హింసించి, బాధించి వారికి హాని కలుగ చేస్తున్నాడు. కానీ దేవుణ్ణి మనము ప్రేమించే వారమైతే దేవుడు మన పాపము నుండి, సాతాను చెరలో నుండి, అగ్ని గుండములో నుండి, నిత్య నరకము నుండి తప్పించి పరలోకాన్ని మనకు ప్రసాదించుచున్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.